హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ములక్కాయ టమాటా వండుతున్నానండి. ఫస్ట్ నుంచి చూపించలేదు, సారీ. ఫస్ట్ నేను నూనె వేసి ఉల్లిపాయలు ములక్కాయలు వేసేసాను. నూనె చక్కగా మగ్గిపోతుంది. ఈరోజు ములక్కాయ టమాటా చేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఇష్టం ములక్కాయ టమాటా అంటే? ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కానీ ఇప్పుడు టమాటాలు వేసేసాను. మా ఇంట్లో మా ఆయనకి చాలా ఇష్టం అండి ములక్కాయ టమాటా అంటే, చాలా ఇష్టం. అబ్బాయికి కూడా చాలా ఇష్టం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ములక్కాయ టమాటా, గ్రీన్ అండ్ రెడ్. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటా అండి. చక్కగా మగ్గిపోతుంది. కొంచెం ఈరోజు ఆలస్యంగా లేచారండి. రోజు నైట్ మా పాప అస్సలు పడుకోవట్లేదండి. 2 దాకా 2:30 అట్లా అవుతుందండి మేము నిద్రపోయే లోపల. అందుకే పొద్దున్నే లేచేలోపు ఆలస్యం అయిపోయిందండి ఈరోజు. అందుకే వంట కూడా లేట్గా అయింది ఈరోజు. కొద్దిగా మగ్గిందండి టమాటా. పెద్ద మంట పెట్టమాకండి, మాడిపోతుంది. చిన్న మంట పెట్టి చక్కగా స్లోగా కుక్ చేయాలండి, ఎందుకంటే టమాటా మాడిపోతుంది అడుగు. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను తగినంత వేసుకున్న సాల్ట్, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆ ఇంట్లో ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువేనండి, మీకు తగినంత వేసుకోండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, చక్కగా గ్రీన్ అండ్ రెడ్లో చాలా బాగుంది చూడటానికి. చాలామంది రండి చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనేగా మాలాంటి వాళ్ళు కొంచెం వీడియోస్ అయ్యి ధైర్యంగా చేయగలుగుతారు. ఎవరు చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా చేయట్లేదు. మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం మసాలా పొడి వేద్దాం కొద్దిగా. ఇది నా సీక్రెట్ అండి మసాలా, ఇది నేను సొంతంగా చేసుకుంటాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, కామెంట్ పెడతారో, నేను సీక్రెట్ మసాలా వాళ్ళకి నేను చెప్తాను. తగినంత వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమో మసాలా అది వేసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్లో యూజ్ చేయనండి, నేను సొంతంగా పట్టుకొని చేసుకుంటాను. నేను కూరలు వేసుకుంటాను, అప్పుడే టేస్ట్ అనేది వస్తుందండి. మన చేతులతోనే అన్నీ చేసుకుంటేనే ఆ కూర అనేది టేస్ట్ అనేది మనకి చాలా బాగా కుదురుతుంది. నేను మసాలా అవి వాడనండి. నేను చికెన్ అయినా కానీ
విడిగా ఏం వంటలు అయినా సరే నేను ఓలుగా మసాలా పట్టుకొని చేసుకుంటాను. నేను ఎలా పడితే అలా ప్యాకెట్లో కొనుక్కొని వేయనండి. అది టేస్ట్ రాదు సరిగా, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదండి. వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు, అందుకే అది మంచిది కాదని నేను సొంతంగా పట్టుకుంటానండి మసాలా. అది కూడా అప్పటికప్పుడు చేసుకుంటాను. నేను నిల్వ కూడా పెట్టనండి. అప్పటికప్పుడు చేసుకునేదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను తగినంత కారం వేసుకుంటున్నానండి. చక్కగా అన్నీ మగ్గిపోయినాయి. తగినంత కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. దానికి సరిపడే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, మగ్గాలి కదా. కొద్దిగా వాటర్ పోసుకుంటే చక్కగా మగ్గిపోద్ది. కొద్దిగా ఏమన్నా నేను తగినంత వాటర్ పోసుకుంటున్నాను. మీరు ఎంత కావాలో అంత పోసుకోండి వాటరు. మా ఆయనకి కొద్దిగా గ్రేవీగా కావాలి. అలా పులుసు ఉండకూడదు, అలా చిక్కగా ఉండకూడదు, ఇంకా సరిపడా ఉండాలండి. అప్పుడే తింటాడు ఆయన. ఈ లెంతలో అయితే చాలు మాకు. ఈరోజు ఏమంటో మాకు చెప్పండి. కష్టపడి చేస్తున్నానండి వీడియోస్, పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేస్తున్నానండి. మా పాప నిద్రపోతుంది. మా పాపకి ఇప్పుడు 7వ నెల. రీసెంట్గా పెట్టాను మనవేల నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మీరు కూడా సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. పిల్లల్ని చూసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నానండి. అర్థం చేసుకొని కొంచెం నాకు సపోర్ట్గా నిలవండి. ఓకే, చక్కగా ఉడికిపోయిందండి. ఇక మనం కొత్తిమీర వేసేద్దాము. అంతేనండి, సింపుల్. చిక్కగా అయిపోయింది, చిక్కగా ఉడికిపోయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి ఆదరణలు మాకు కావాలండి. మీరుంటేనే మేము. ఓకేనండి, కూర అంతా అయిపోయిందండి. చూడు ఎంత బాగుందో. బాయ్, అందరు లైక్ చేయండి. బాయ్.